పాపం బాబాయ్ గారు చెప్పలేరు కానీ ఇదంతా దేనికో నేను చెప్తాను. మాధవి, నువ్వేమంటున్నావు? ఓ, మీకు మాటలతో చెప్తే అర్థం కాదు కదూ. పోనీ ఈ సినిమా చూస్తే తెలుస్తుందేమో. అది అది ఇదే బాబాయ్ గారు, పాన్ ఇండియా రేంజ్ సినిమా క్లిప్ ఇది. బొమ్మ బ్లాక్ బస్టర్ కదూ. నాకు చిన్న పనుంది, వస్తా. అయ్యో అయ్యో, నందిని నువ్వు కూడా చూడు చూడు. క్లైమాక్స్ సీన్ అనుకుంటాను. షాకింగ్ ట్విస్ట్ అదిరింది కదూ, చూడు. నాకు కూడా పనుంది. అరే నందిని. అమ్మా మాధవి, ఆ మొబైల్లో వాళ్ళకేం చూపించావమ్మా? ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అలా కంగారుగా వెళ్ళిపోయారేంటి? వదినా, సినిమా అన్నావు, ఏంటది? ఈ సినిమా పేరు పాపం బద్దలైంది. కావాలంటే మీరందరూ చూడండి. మామయ్య చూడండి. నేను కొంతమంది మన ఊరి జనాల్ని తీసుకుని మంచితనం అనే బోర్డు పెట్టుకున్న మా అల్లుడింటికి వెళ్తాను. అయ్యా, మీరు దారికట్టంగా కంచెని వేయించినందువల్ల పేదవాళ్ళం పొలాల్లో పనిచేయడానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. మైళ్ల కొద్దీ దూరం నడిచి నడిచి ఆడా మగ అష్ట కష్టాలు పడుతున్నాం. ఎంతో గొప్ప జమీందారీ కుటుంబం మీది. రెక్కాడితే కాని డొక్కాడని వాళ్ళం. మా మీద కాస్త కనికరం చూపించండి. బతికినంత కాలం మీ పేరు చెప్పుకుంటాం. దయచేసి మా మొరని ఆలకించండి. మీ కాళ్ళు పట్టుకుంటామయ్యా అని కంట తడి పెట్టుకుని వాళ్ళు దీనంగా చెప్పగానే పాపం అని హర్ష కరిగిపోతాడు. అయ్యో అని మా బావ జాలి పడతాడు. తక్షణమే ఆ కంచెని తీయించేస్తారు. పోలీసుల కాపలాన్ని ఎత్తేయిస్తారు. లక్షల విలువ చేసే రోడ్డు మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. ఎలా ఉంది నా ప్లాన్? తడిగుడ్డతో గొంతు కోసినంత పర్ఫెక్ట్ గా ఉంది. ఏంటమ్మా ఇది? ఓ మై గాడ్, మామయ్య ఆ సిద్ధప్పతో చేతులు కలిపాడా? ఇందుకేనన్నమాట ఆ దుర్మార్గుడికి సహాయం చేయమంటూ రాయబారం జరిపాడు. చిచి, అలాంటి వాణ్ణి నా తమ్ముడు అనుకోవడానికే కంపరంగా ఉంది. తోడు దొంగల్లాగా ఇద్దరు ఒకేసారి టెన్షన్తో పారిపోయారంటేనే మ్యాటర్ పూర్తిగా అర్థమవుతుంది. ఆ రోజు డ్రైవర్ బాబుని అన్యాయంగా కొట్టారు. ఈ రోజు వాళ్ళ కుళ్ళు బుద్ధిని చూపించుకున్నారు. నాన్నగారు, చుట్టరికం పేరుతో మామయ్య తప్పులు చేస్తున్నాడని నా దాకా వచ్చిన ఇన్నాళ్ళు ఊరుకున్నాను. ఇంటి దొంగలా మారిన వాణ్ణి ఇక క్షమించే ప్రసక్తే లేదు. బావమరిది బ్రతుకు కోరతాడు అంటారు. బావగారి కుటుంబానికే మచ్చం తెచ్చిన వాణ్ణి తమ్ముడైనా సరే అస్సలు క్షమించేదే లేదు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అమ్మా మాధవి, అసలక్కడ జరిగిందంతా నువ్వు ఎప్పుడు చూశావు? ఎలా రికార్డ్ చేశావు? ఆ సినిమా సంగతి నేను చెప్తాను తాతయ్య. అమ్మా, నేను ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్ళినప్పుడు అదన్నమాట విషయం అర్థమైందా?
పాపం బద్దలైంది. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. ఫినిష్. ఆ మాధవి నన్ను సాక్ష్యంతో సహా అందరి ముందు తలదించుకునేలా చేసింది. నోరెత్తకుండా అడ్డంగా ఇరికించేసింది. ఇన్నేళ్లుగా ఈ ఇంట్లో ఎవ్వరూ పట్టుకోలేని కుట్రని మోసాన్ని బయటపెట్టి నా ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేసింది. డాడ్, అందుకే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఏదో ఒక ప్లాన్తో లేపేద్దాము అని. కానీ నువ్వే మళ్ళీ అటెంప్ట్ ఫెయిల్ అయితే అనుమానం మన మీదికే వస్తుందని అనవసరంగా డీలే చేశావు. ఇప్పుడు చూడు, మన కాళ్ల కిందకే నీళ్ళొచ్చాయి. మన కాదు బేబీ, నా కాళ్ల కిందకి. డాడ్, ఏమంటున్నావు? నీకు ఇన్సల్ట్ జరిగితే నాకు జరిగినట్టు కాదా? నీకు ప్రాబ్లం వస్తే నాకు మాత్రం సొల్యూషన్ కోసం వెతకాల్సిన బాధ్యత లేదా? డోంట్ వర్రీ బేబీ, బంధాలు కావాలి అనుకునే వాళ్ళకే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ మనలాంటి కన్నింగ్ బుద్ధున్నోళ్ళకి కాదు. అంటే నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? ఉంది. ఏనాడో బ్రిటిష్ వాడు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోతూ కూడా ఎంతో ముందు చూపుతో పక్కాగా అమలు చేసిన ప్లాన్, డివైడ్ అండ్ రూల్. ఇప్పుడు మనం చెయ్యాల్సింది కూడా ఖచ్చితంగా అదే. డాడ్, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. క్లియర్గా చెప్పు. అయితే విను. హర్షాన్ని పెళ్లి చేసుకుని నువ్వు ఈ ఇంటి కోడలివి కావాలన్నా, ఆస్తి మొత్తం చేజిక్కించుకొని నేను చక్రం తిప్పాలన్నా మనకి అడ్డుగా ఉన్నది ఆ మాధవే. అందుకే జరిగిన గొడవని అడ్డు పెట్టుకొని నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. డాడ్, నీకేమైనా పిచ్చా? ఇంట్లో ఉండి చెయ్యలేని పనిని బయటకు వెళ్ళి మాత్రం ఎలా చేస్తావు? అదే నా ప్లాన్, పర్ఫెక్ట్ మర్డర్ ప్లాన్. అంతే. ఆ తర్వాత ఈ ఇంట్లో నీకు నాకు అడ్డే ఉండదు. ఏమంటావు? సూపర్ డాడ్ ప్లాన్. ఈ దెబ్బతో మాధవి అడ్డు తొలగిపోతే బాధలో ఉన్న బావని తెలివిగా నా సొంతం చేసుకుంటాను. ఇంతకీ మన ప్లాన్ని అమలు చేసేదెప్పుడు? బేబీ, శుభకార్యాలకి ముహూర్తాలు చూడాలి, కానీ ముంచేయడానికి కానే కాదు. రేపు తెల్లారగానే ఈ ఇంట్లో మావయ్య, కాఫీ. అత్తయ్య, బూస్ట్. థ్యాంక్ యూ అమ్మా. ఏవండి, తీసుకోండి.
మావయ్య, అత్తయ్య, బావా, నందిని, ఏమైందే? పొద్దున్నే ఏదో ప్రమాదం జరిగిపోయినట్ట కంగారేంటమ్మా? డాడీ డాడీ కనిపించట్లేదు. ఇల్లంతా వెతికాను, ఎక్కడా లేడు. కనిపించకుండా పోవడానికి మామయ్య ఏమైనా చిన్న పిల్లాడా? ఏదైనా పని మీద వెళ్లారేమో, కాల్ చేసి కనుక్కో. ఆ పని ముందే చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అనుమానంతో డాడీ రూమ్ మొత్తం వెతికితే ఇదిగో ఈ లెటర్ దొరికింది. లెటరా? ఏది ఇటివు? డాడీ డాడీ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు మావయ్య. అంటే మీ డాడీ ఇంట్లో నుంచి జంపా? బావుగారు, ఏళ్ళనాటి శని పట్టిన వాళ్ళకి మంచి చేద్దామన్నా అది అందరికీ చెడుగానే కనిపిస్తుంది. బావ మరిది బ్రతుకుని కొరతాడంటారు. నన్ను నా కూతుర్ని ఆదరించిన మీరు అక్క ఎప్పటికీ సంతోషంగా ఉండాలనే ఆశపడ్డాను. నా అల్లుడు హర్షకి బిజినెస్లో ఉడతా భక్తిగా నాకు తోచిన సహాయమే చేశాను. ఎవరు ఏమనుకున్నా, ఎన్నోసార్లు కావాలనే నన్ను అవమానించినా కూడా పోనీలే అందరూ మనవాళ్లే అనుకొని వ్యవహారాల భారాన్ని ఇన్నాళ్లుగా నా భుజాల మీదే మోశారు. కానీ ఈరోజు ఈ ఇంట్లో నా ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. చేయని తప్పుకు నన్ను అన్యాయంగా అనరాని మాటలు అంటున్నారు. లేనిపోని నిందలు వేశారు. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడే ఉండాలి బావగారు? అందుకే కొండంత బాధని దిగమింగుకుంటూ శాశ్వతంగా మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నారు బావుగారు. డాడీ 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 నిజంగా డాడీ మనసు ఎంత హత్తవకపోయి ఉంటే కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా అలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారు. నందిని, జరిగింది పొరపాటు కాదు, క్షమించటానికి కావాలని చేసిన తప్పు. ఆ తప్పు సాక్ష్యాలతో సహా నిరూపించబడ్డాక కూడా మాటలన్నారు, అన్యాయంగా నిందలు వేశారు అనడం కరెక్టేనా? ముమ్మాటికి కరెక్టే. నా మాట కాదు, లెటర్ ఇంకా ఉంది. అల్లుడు హర్ష, టెక్నాలజీ పెరిగిపోయాక కొంతమంది వీడియోలని మార్ఫింగ్ చేసి నమ్మిస్తే ఇంకొంతమంది తమకి కావలసినంత వరకు మాత్రమే వీడియోని చూపించి ఎదుటి వాళ్ల మీద అభాండాలు వేస్తారు. తమ కట్టుకథలతో దెబ్బ కొడతారు. మీరు చూసిన వీడియో కూడా అచ్చం అలాంటిదే బావగారు. ఆ రోజు నేను నిజంగానే సిద్ధప్పని కలవడానికి వెళ్ళాను. మాధవి ఆరోపించినట్టు ఆ సిద్ధప్పతో చేతులు కలపడానికి కాదు. మా హర్ష జోలికి వస్తే మర్యాదగా ఉండదు అని హెచ్చరించడానికి వెళ్ళారు. కానీ ఎంతో తెలివైన మాధవి వీడియోలోని మొదటి భాగాన్ని మాత్రమే మీకు చూపించింది, తర్వాత భాగాన్ని దాచేసింది. మీ అందరి ముందు నన్ను ఒక దుర్మార్గుడిగా నిలబెట్టింది బాబు.
ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అల్లుడు గారు. దయచేసి నా మీద కోపాన్ని అమాయకురాలైన నా కూతురి మీద చూపించొద్దని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎప్పటికీ మీ మేలు కోరుకునే మీ బావమర్ది బాబురావు. చూసావా బావా, డాడీ ఎంత పని చేశాడో. ఒరే తమ్ముడు, నువ్వు బుద్ధిగా ఉంటానంటే మేము ఉండద్దని చెప్పావా? బయటికి వెళ్ళిపోయి ఒక్కడివే ఎలా బ్రతుకుతావురా? అమ్మా చాలు, ఇది కూడా ఒకందుకు మంచిదే అనుకుందాం. అవునా? అబద్ధాల కోరు వెళ్ళిపోతే ఏడవడం ఎందుకు? తప్పు చేస్తే పనిష్మెంట్ పడాల్సిందే కదా. నీ వల్లే ఇదంతా, నీ వల్లే జరిగింది. డాడీకి ఏదైనా జరిగిందో ఖచ్చితంగా ఆ పాపం నీదే అవుతుంది. నందిని, పాప పుణ్యాలు నిర్ణయించేది నువ్వు కాదు, నేను కాదు, ఆ పైవాడు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. తెలుస్తుంది. టైం వస్తే ఎవరు ఎలాంటి వాళ్ళో తప్పకుండా తెలుస్తుంది. సెల్ఫ్ పిటి ప్లాన్ బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక మీదట బయట ఉండి డాడీ, ఇంట్లోనే ఉండి నేను, మాధవి బ్రతుకుని తల్లకిందులు చేస్తాం. ఎరా మనవడా, ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? స్కూల్లో మీ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తున్నావా? కాదు, మీ గురించే. మా గురించా? మాకేమైందిరా? మేం బాగానే ఉన్నాం కదా. అది కాదు నానమ్మ, ఎవ్రీ టైం నాకు బర్త్డే చేస్తారు, అమ్మకి బర్త్డే చేస్తారు, నాన్నకు కూడా హ్యాపీ బర్త్డే చేస్తారు కదా. మరి మీరిద్దరూ ఎందుకు బర్త్డే చేసుకోరు? ఓరి ఓరి, చిన్నవాడివైనా నీకెంత పెద్ద ఆలోచనరా? మేము పెద్దవాళ్ళం అయిపోయాం కదరా, అందుకే మాకు అలాంటి వేడుకలు జరిపించుకోవడం ఇష్టం ఉండదు. అదేం కుదరదు. ఈసారి మీ ఇద్దరి పుట్టినరోజు పండుగల్ని నేనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాను. విన్నారా? రక్తపాసం అంటే ఇదే మరి. మన గురించి మనం మర్చిపోయినా మన వారసులు గుర్తుంచుకుంటేనే కదా నిజమైన సంతోషం కలిగేది. మీ ఇద్దరు బర్త్డే ఎప్పుడో చెప్పండి. అబ్బో, నా పుట్టినరోజు రావడానికి ఇంకా 2 నెలలు టైం ఉందిరా. నా బర్త్డే వెళ్ళిపోయి 6 నెలలు దాటిపోయిందిరా. అయ్యో, వెంటనే సెలబ్రేట్ చేద్దామంటే ఇద్దరిది ఇప్పుడు కాదే. నాని, ఈసారి నీ బర్త్డేని మేమే గ్రాండ్ గా చేయిస్తాంలే. నా బర్త్డే ఏమైనా ఇవాళుందా? హ్యాపీగా అందరినీ పిలవడానికి చాలా రోజులు ఆగాలి. అయితే నీ ఫ్రెండ్స్ లో ఇవాళ ఎవరి బర్త్డే ఉందో నువ్వు కనుక్కో, వాళ్ళకి విషెస్ చెప్పొచ్చు. ఇవాళ ఎవరి బర్త్డే ఉందబ్బా? ఇవాళ నా రాధా పుట్టినరోజు కదా, కట్టుకున్న దాన్ని నేనే ఎలా మర్చిపోయాను. ఛా, కిందటిసారి ఇదే రోజు నేను రాధా కలిసే గుడికి వెళ్ళాం, ఆనందంగా గడిపాం. కనీసం ఈసారి నా చేత్తో నా భర్తకి ఇష్టమైన స్వీట్ చేసి ప్రేమగా అందించాలి. ఎవరి బర్త్డే ఉంది?
వాడికి ఎలాగైనా ఇవ్వాలి. నందిని మేడం చెప్పండి. నీ టాలెంట్ చూపించాల్సింది ఈ రోజే. స్పాట్ ఎక్కడ పెట్టాలో చెప్పండి. గుళ్ళో భక్తురాలు కార్లో ఇప్పుడే బయలుదేరుతుంది. ఓకే మేడం.